తెలంగాణలో యూనివర్సిటీ పేర్ల మార్పు విషయం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేర్లను మార్చే ప్రతిపాదనలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీస్తున్నాయి. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. యూనివర్సిటీకి పేరు మారిస్తే బీజేపీ అభ్యంతరం ఎందుకు చెప్తుంది? బీజేపీ సడన్ గా పొట్టి శ్రీరాములు నినాదం ఎత్తుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? తెలంగాణలో పలు విశ్వవిద్యాలయాలకు స్థానిక ప్రాధాన్యతతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి పేరుతో మార్చాలని, అలాగే తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి యూనివర్సిటీగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థిస్తూ పరిపాలనా సౌలభ్యంతో పాటు తెలంగాణ గుర్తింపును ప్రతిబింబించేలా ఈ మార్పులు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లు మార్పు అంశంపై బీజేపీ సీరియస్ గా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించింది. పొట్టి శ్రీరాములు పేరు మార్పు చేయడాన్ని సంస్కృతి, గౌరవానికి సంబంధించిన అంశంగా మలుస్తోంది బీజేపీ. పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు త్యాగం చేసిన వ్యక్తిగా ఆయన పేరును తొలగించడం తెలుగు జాతికి అవమానమని ఆరోపిస్తూ భావోద్వేగాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరును తొలగిస్తే వయసులతో పాటు తెలుగు ప్రజలను అవమానించడమే అంటూ బీజేపీ శాసనసభ్యులు మండిపడుతున్నారు. తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేకపోతే ఆర్య వయస్సులతో కలిసి ఉద్యమానికి తెరలేపుతామని కాషాయ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పు కాదు, దమ్ముంటే నిజం నవాబుల నిరంకుశత్వానికి కేరాఫ్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములను ఒక జాతీయ వీరుడిగా, తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన త్యాగధనుడిగా గుర్తు చేస్తున్నారు. ఆయన పేరును తొలగించడం తెలుగు జాతి సంస్కృతి, గౌరవానికి దెబ్బతీసే చర్యగా ప్రచారం చేస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు సెంటిమెంటుతో బీజేపీ రెండు రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే ప్రజల మద్దతు సంపాదించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వ్యూహం ద్వారా బీజేపీ తెలంగాణలో బలోపేతమై కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసే విధంగా పావులు కదుపుతోందంటున్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్పు వివాదాన్ని ఒక స్థానిక సమస్యగా మాత్రమే కాకుండా తెలుగు జాతి గుర్తింపుతో ముడిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడం ద్వారా ఓటర్ల దృష్టిని ఆకర్షించాలని కాషాయ పార్టీ భావిస్తోందట. బీజేపీ ప్రకటన వెనుక రాజకీయ వ్యూహాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును తెలంగాణ అస్తిత్వంగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నందున ఆయన పేరుతో యూనివర్సిటీకి నామకరణం చేయడం రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని వాదిస్తోంది. ఇది తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే అవకాశమంటోంది. పొట్టి శ్రీరాములు పేరు మార్పును తప్పుపడుతున్న బీజేపీ డిఫెన్స్ లో పడే విధంగా కాంగ్రెస్ కూడా రాజకీయ వ్యూహంతో ముందుకొచ్చింది. కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తమకు పొట్టి శ్రీరాములపై గౌరవం ఉందని, అలాంటి మహానీయుడి గౌరవం తగ్గకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కృషి చేయాలని బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టేశారు. చారిత్రక వ్యక్తులను అగౌరవపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా సీఎం చేసిన ప్రతిపాదన ఉందంటున్నారు. ఆ ప్రతిపాదనతో బీజేపీ ఇరుకున పడిందనే టాక్ నడుస్తోంది. పొట్టి శ్రీరాములు ఆర్యవయస్సు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గానికి తెలంగాణలో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన సెంటిమెంటుతో ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ని సొంతం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చర్లపల్లి టెర్మినల్ తో ముడిపెట్టి కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనతో కమలనాథులు డిఫెన్స్ లో పడినట్లు అయిందంటున్నారు. మరి ముఖ్యమంత్రి ప్రతిపాదనపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.